బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. మృతుల్లో 4 మహిళలు, ఒక బాలుడు ఉన్నట్లు తెలుస్తుంది. పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. ఐపీఎల్ గెలుపుతో చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు చేసుకుంటున్నారు. స్టేడియం లోపలికి ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డంతో తొక్కిసలాట జరిగింది. పోలీసుల లాఠీ చార్జ్తో పలువురికి గాయాలయ్యాయి. అభిమానుల రద్దీతో ర్యాలీని పోలీసులు రద్దు చేశారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. చూసుకుంటే అయితే నిన్న ఏదైతే విక్టరీ ఐపీఎల్ జరిగిందో, ఐపీఎల్లో 18 సంవత్సరాల తర్వాత బెంగళూరు విక్టరీ సాధించింది. ఐపీఎల్ కప్ని అయితే సొంతం చేసుకుంది. అయితే ఈ యొక్క ఐపీఎల్ని టైటిల్ని గెలుచుకున్న తర్వాత అక్కడ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఏదైతే ఉందో, చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ విక్టరీ పరేడ్ నిర్వహించారు. ఈ యొక్క విక్టరీ పరేడ్లో భాగంగానే అయితే అక్కడ తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా జనాలు బారికేడ్లను తోచుకుంటూ ఒక్కసారిగా జనాలందరూ కూడా ఆ యొక్క చిన్నస్వామి స్టేడియంలోకి రావడం జరిగింది. ఆ క్రమం లోపలనే మొత్తం అక్కడ తొక్కిసలాట జరిగేసి మొత్తం 7 పెద్దవారితో సహా 3 చిన్నవారు, మొత్తం టోల్గా 11 మంది కూడా ఆ విషమ పరిస్థితుల్లో ఉన్నారు. 11 మంది చనిపోయారు. మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడే స్టేడియం దగ్గరకు కూడా అక్కడ గవర్నర్ అండ్ సీఎం మరికొందరు మంత్రులు కూడా ఆ స్టేడియం దగ్గరకు చేరుకున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. అయితే మొత్తం టోటల్గా చూసుకుంటే స్టేడియం లోపల ఒక్కటేసారిగా అభిమానులు అందరూ తొక్కిసలాట కావడం చేత అక్కడ ర్యాలీని కూడా నిర్వహించిన ప్రసక్తంలో ఆ ర్యాలీని ఇప్పుడు రద్దు చేయడం జరిగింది. అయితే అభిమానులు మొత్తం ఉత్సాహంతో ఒక్కసారిగా స్టేడియంలోకి వేలాది మంది రావడం చేత తొక్కిసలాట జరిగింది. కాబట్టి ఈ తొక్కిసలాటలో మొత్తం 7 కూడా చనిపోవడం బాధాకరం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఒక రాజకీయ నాయకులు కానీ చెప్తున్నారు. అభిమానులు కూడా ఎక్కువ సంఖ్యలో రావడం వలన పోలీసు కంట్రోల్ గిట కాని పక్షంలో ఈ విధంగా జరిగింది. ఏది ఏమైనా కానీ అక్కడ పోలీసు వాళ్ళు అయితే దానికి సంబంధించిన ఘటన పైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎలా జరిగింది అనే కోణం లోపల అయితే దర్యాప్తు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. షాయిదా, థ్యాంక్ యూ ప్రవీణ్. बराबर कंफर्म